ఒకప్పుడు రేవంత్ అంటేనే అంతెత్తున ఎగిరిపడే ఆ నేతలు ఇప్పుడు అదే రేవంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో దోస్తు మేరా దోస్త్ అంటూ స్నేహగీతం పాడుతున్నారు. ఇందుకే ఆ నేతలంతా దారికొచ్చినట్ట లేక రేవంతే దారికి తెచ్చుకున్నట్ట? ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ లో కాకలు తీరిన నేతలు. మా రక్తం కాంగ్రెస్, మా ప్రాణం కాంగ్రెస్ అంటూ దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తూ ఎన్నో కీలక పదవులు చేపట్టారు. అయితే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అంటే ఈ ఇద్దరు నేతలకు అస్సలు పడేది కాదు. సందు దొరికిందంటే వాగ్బాణాలు సంధించేవారు. సీన్ కట్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వరం మారింది. ఒకప్పుడు గరం గరంగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు స్నేహగీతం అందుకున్నారు. దోస్తు మేరా దోస్త్ అంటూ రేవంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రేవంత్దే కీలక పాత్ర అంటూ పొగడ్తలతో ముంచెత్తారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ని దుర్మార్గపు చర్యలు చేసినా, ఎన్ని అడ్డగోలుగా విధానం అవలంబించినా రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్ గా ఒక ఉమ్మడి నాయకత్వంలో ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి గారిది ప్రముఖ పాత్ర ఉందని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు మనవిస్తున్నాను. మంత్రి కోమటిరెడ్డి సైతం అదే బాణి అందుకున్నారు. రాష్ట్రమంతా తిరిగి రేవంత్ కష్టపడ్డారంటూ చెప్పుకొచ్చారాయన. కొడంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీరందరూ రేవంత్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసిన మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, గతంలో శత్రువులు కాస్త ఇప్పుడు మిత్రులుగా మారిపోయారు. శత్రుత్వంతో సాధించలేంది మిత్రత్వంతో సాధించవచ్చని ఆ నేతలు అభిప్రాయపడ్డారో ఏమో గాని, ప్రేమిస్తే ఏమవుతుంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా అంటూ రేవంత్కు స్నేహహస్తం అందిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు.